ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి మరో సూపర్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఎస్బీఐ భారతీయ స్టేట్ బ్యాంక్ సంబంధించి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత విస్తరించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలో నాటికి దేశవ్యాప్తంగా మరో 500 బ్రాంచులను ప్రారంభిస్తున్నట్లయితే తెలిపారు. దీంతో బ్యాంకు బ్రాంచుల సంఖ్య 23,000కి అయితే చేరుకోబోతుందన్నమాట. ముంబైలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం 100వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ అయితే తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా చూసుకుంటే 1921 నుంచి బ్యాంకులు ఎలా విస్తరించిందో గుర్తు చేశారు. అప్పట్లో 3 ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1955లో పార్లమెంట్ చట్టం చేసి భారతీయ స్టేట్ బ్యాంక్గా మార్చారు. ఇక్కడ 1921లోని 250 బ్రాంచులు ఉండగా ఇప్పుడు ఏకంగా 22,500 బ్రాంచులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏడాది చివరి నాటికి అంటే ఏడాది మార్చి నాటికి మరో 500 బ్రాంచులను అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారన్నమాట. అయితే మనకి దీంతో పాటు రోజుకు ఇక్కడ యూపీఐ లావాదేవీలు కూడా బ్యాంక్ అయితే నిర్వహిస్తుందని చెప్పడం అయితే జరిగింది. మొత్తం మేము చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ప్రతి ఊరికి కూడా ఎస్బీఐ బ్యాంక్ అనే ఉండే విధంగానైతే ఏర్పాటు చేసేందుకే బ్రాంచ్లు అయితే పెంచుకుంటూ వెళ్తున్నామని చెప్పారన్నమాట. ఇది గుడ్ న్యూస్. అదే కానీ జరిగితే ప్రతి ఊరికి కూడా ఎస్బీఐ బ్యాంక్ అయితే ఉంటుందన్నమాట. ఇలా కోరుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని